ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన బలమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ ఆదరణ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాము. తప్పకుండా ఈ యొక్క వాక్యమును కనీసం 10 మందికైనా షేర్ చేయగలరని మనవి చేసుకుంటున్నాను. ఈ రోజు దేవుని వాక్యము, విశ్వాసమును ఢాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనము. Take up the shield of faith, which you can extinguish all the flaming arrows of the evil one. ఎఫెసియన్స్ చాప్టర్ 6 వర్స్ 16. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ఈ లోకయాత్రలో దేవుని పైన మనము కలిగి ఉండే విశ్వాసము మనకు ఎంతో ఉపయోగకరమైనది. విశ్వాసమును పౌలు భక్తుడు డాలుతో పోలుస్తున్నాడు. డాలు అనగా యుద్ధం చేసేవారు తమ పైకి ఏ బాణము దూసుకొని రాకుండా అడ్డు పెట్టే ఒక రక్షణ వస్తువు. వారికి ఆ యొక్క ఢాలు అనేది లేకపోతే ప్రత్యర్థులు వేసే బాణముకి వారు గురి కావాల్సి వస్తుంది, చివరకు ప్రాణము విడిచిపోవాల్సి వస్తుంది. అటువంటి విలువైన విశ్వాసము అనే ఢాలును మనము ఈ రోజున కలిగి లేకుండా ఒక్క అడుగు కూడా వేయకూడదు. మనకు ఢాలుతో ఏమి పనంటే, ఈ లోకంలో మనమందరం శారీరక పరమైన నిజమైన యుద్ధము చెయ్యము. పూర్వకాలంలో మనకు యుద్ధాలు జరగవు, కానీ ప్రతి మనిషి కూడా ప్రతిరోజు ఆత్మీయంగాను మానసికంగాను బంధాలతోనూ యుద్ధము చేయాల్సి ఉంటుంది. అపవాది వాని బాణములను ప్రతిరోజు మన మీదికి సంధిస్తూనే ఉంటాడు. అది నీ భర్త పైనో నీ భార్య పైనో సందేహము అనే బాణం కావచ్చు, నీ ఉద్యోగములో నీకు ఎదురయ్యే అవమానం అనే బాణం కావచ్చు, నీ శరీరముకు అనారోగ్యము లేదా మానసిక కృంగుదల అనే బాణం కావచ్చు, ముఖ్యంగా భయం అనే బాణం కావచ్చు. ఇలా ప్రతిరోజు మనము అపవాది వలన, ఈ లోక అపవాది అనుచరుల వలన తప్పకుండా తెలియకుండానే వాటిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటప్పుడు మన శక్తి, మన యుక్తి, మన డబ్బు, మన నిగ్రహ శక్తి ఏవి వాటిని ఆపకపోవచ్చు కదండి. ఉదాహరణకు మనము మంచిగా చదవాలి, జాబ్ సంపాదించాలి అనుకున్నామనుకోండి, అపవాది మన పైన వేసే బాణాలు ఏంటో తెలుసా? నీకు అంత జ్ఞానం లేదు, నీవు చేయలేవు, నీకంత డబ్బు లేదు, కోచింగ్ తీసుకోలేవు, ఎంతో మంది అప్లై చేస్తున్నారు, నీకు వస్తుందా, నీ ఏజ్ సరిపోదేమో, నీ జాబ్ కోసం ట్రై చేసి టైం వృధా చేసుకోకు, చిన్న జాబు ఏదైనా చేసుకొని కుటుంబాన్ని పోషించుకో. ఇలా బాణాల మీద బాణాలు వస్తూనే ఉంటాయి. అయితే మనము అందులో కొన్నిటిని ఎలాగో ఎదిరించినా ఏదో ఒక విషయంలో ఎదిరించలేక కాంప్రమైజ్ అయిపోయి ప్రయత్నము విరమించుకుంటాం. అదే విశ్వాసము దేవుని పైన ఉంటే నేను ఏదైనా చేయగలను అని ఆ యొక్క విశ్వాసము అనే ఢాలుతో అపవాది ఆలోచనలను, అగ్ని వంటి బాణములను ఆర్పివేయగలం. యెహోషువ మొదటగా నాయకత్వము తీసుకున్నాక ఎరికో అనే సమస్య ఎదురైంది. దానిని దాటుకుంటూ వెళ్తేనే గాని గమ్యము చేరలేము అని వారికి తెలుసు. కానీ ఆ దేశస్థులు వారికి అడ్డుపడ్డారు. అప్పుడు దేవుడు చెప్పాడు, దాని చుట్టూ తిరిగితే చాలు, అది పడిపోతుంది అని. ఆ విధంగానే యెహోషువ తన యొక్క జనులతో సైన్యముతో తిరగడం ప్రారంభించాడు. అలా తిరగడం ప్రారంభించిన దగ్గర నుండి యెహోషువకు తప్పక అపవాది తన యొక్క బాణాలు సంధించే ఉంటాడు. ఆ గుంపులో కొందరు అంటున్నారు, దీన్ని చుట్టూ తిరిగితే మాత్రం ఇది కూలిపోయిద్దా, ఇది చాలా గట్టిది, ఇది 7 రోజులు కాదు 70 రోజులు తిరిగినా ఉపయోగం ఉండదు, ఈ యెహోషువకి మనల్ని నడిపించడం రాదు. ఇలా ఎన్నో మాటలు బహుశా అతను వింటున్నా అవేవి యెహోషువను అడ్డుకోలేకపోయాయి. ఎందుకంటే అతని దగ్గర విశ్వాసం అనే డాలు ఉంది. ఆ డాలుతోనే దేవుడు చెప్పినట్లు చేశాడు, విజయం సాధించాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు విశ్వాసం అనే ఢాలును కలిగి ఉన్నావా? విశ్వాసం అంటే నీ పైన, నీ బంధువుల పైన, నీ స్నేహితుల పైన, నీ ఆస్తి పైన కాదు, దేవుని పైన విశ్వాసం కలిగి ఉన్నావా? ఉంటే నీవు తప్పకుండా అన్నిటిలో విజయాన్ని సాధిస్తావు. అపవాది నీ పైన వేస్తున్న అవమానం, నీకు కలగజేస్తున్న నిరుత్సాహము, నిందలు, బలహీనతలు
ఆర్థిక పరమైన కష్టాలు, కుటుంబంలోని కలతలు, అనుమానాలు, ఈ లోక ఆకర్షణలు, ఇలా ఏవైతే నీవు ఆగిపోవడానికి, నీవు ఓడిపోవడానికి, నీవు బాధపడడానికి కారణము అవుతున్నాయో అవన్నిటినీ నీవు ఆర్పివేయగలవు. అటువంటి శక్తి నీకు దేవుని పైన విశ్వాసము ఇస్తుంది. కాబట్టి ఎప్పుడు విశ్వాసం అనే డాలును మాత్రం వదలకండి. అది నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని రక్షిస్తుంది. దుష్టుణ్ణి నీ దగ్గరకు కూడా రాకుండా చేస్తుంది. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలయ్యా, స్తోత్రాలు ప్రభువా. అవునయ్యా, విశ్వాసం అనే ఢాలు లేక ప్రభువా అయా పలుమార్లు వెనుకకు తిరిగి అయా ఈ లోక ఆకర్షణలో పడిపోయే వారముగా మేమున్నామేమో అయ్యా. మాతో మీరు మాట్లాడి మమ్మల్ని సరిచేసినందుకు స్తోత్రాలయ్యా. మేము చేసే ప్రతి ఒక్క ప్రయత్నము తండ్రి మీ యందు విశ్వాసము కలిగి అయా మేము ప్రయత్నించినప్పుడు మరి తండ్రి మేము విజయాన్ని సాధిస్తామని తండ్రి సూటిగా తేటగా మాతో మాట్లాడారు. మమ్మల్ని ధైర్యపరిచారు అయా, ఆదరించారు తండ్రి. అందును బట్టి స్తోత్రములు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఈ వాక్యమును విని ఉన్నారో ప్రతి బిడ్డలో తండ్రి విశ్వాసం అనే డాలు మరి వారిలో కలగజేయమని వేడుకుంటున్నాము తండ్రి. దుష్టుని యొక్క బాణములన్నిటినీ ఆర్పేటటువంటి విశ్వాసము ప్రతి బిడ్డకు మీరు దయచేయండి. ఈ రోజున అనారోగ్యముతో ఎందరైతే బిడ్డలు ఉన్నారో ప్రభువా వారికి తండ్రి విశ్వాసాన్ని దయచేయండి నా ప్రభువా. ఆ యొక్క విశ్వాసముతో వారికి ఉన్న రోగములు, రుగ్మతలు, వ్యాధులు, బలహీనతలు అన్నిటి నుండి విడుదల పొందుకునేలా ప్రభా బిడ్డలకు తండ్రి విశ్వాసాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అవును ప్రభా, ఐసీలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు తాకండి అయ్యా. అయ్యా వారు లేచి నడిచి మిమ్మల్ని స్తుతించి మీ నామాన్ని ఘనపరిచే విధముగా వారికి సంపూర్ణ పరిపూర్ణ ఆరోగ్యమును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. రుణ భారాలన్నిటి నుండి కూడా విడుదలను అనుగ్రహించండి అయా. రుణము తీసుకునే వారిగా కాకుండా రుణం ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. ఉద్యోగము లేని బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి ప్రభా. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయండి తండ్రి. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా. అయా మరి తండ్రి కుటుంబాలలో కలతలు, గొడవలు, అల్లర్లు వాటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. భార్యాభర్తల మధ్య విభేదాలు అయా మరి తండ్రి ఒకరంటే ఒకరికి పడని ఆలోచనలు ప్రభువా అయ్యా వారి మనసులో తండ్రి ప్రేమను కలగజేసి కుటుంబం అంతా క్షేమముగా ఉండునట్లుగా కృపను దయచేయండి నా తండ్రి. చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో చెడు వ్యసనాలకు, చెడు స్నేహాలకు వారు అట్రాక్ట్ అవ్వకుండా ప్రభువా మీ యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలుగా వారిని మీరు నిలవబెట్టుకోండి తండ్రి. రక్షణ లేని ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని వారికి రక్షణను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అయా బిజినెస్ చేస్తూ నష్టపోయిన బిడ్డలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి నష్టాన్ని లాభకరంగా మార్చమని వేడుకుంటున్నాము తండ్రి. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదలను దయచేయండి నా ప్రభా. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడు, తల్లిదండ్రులు లేని వారికి తండ్రి న్యాయము తీర్చే దేవుడో ప్రభా, పోషించే దేవుడో ప్రభా, మీరే వారిని బలపరచండి నా తండ్రి దేవా. అయా మా భారతదేశమును మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎటువంటి అల్లర్లు, గొడవలు, మతపరమైన విభేదాలు ఏవి లేకుండా ప్రభా సమృద్ధితో అయా సమాధానముతో బిడ్డలను నింపమని వేడుకుంటున్నామయ్యా. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. అధికారులకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి నా ప్రభా. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి తండ్రి. వారు చేస్తున్న పరిచర్యను దీవించండి ప్రభా. అనేక ఆత్మల కొరకు వారు పడుతున్న ప్రయాసనంతటికి తగిన ప్రతిఫలాన్ని దయచేయండి నా తండ్రి. సంఘాలను విస్తరింపచేయండి. సంఘానికి మీరు శిరస్సై ఉండమని వేడుకుంటున్నాము ప్రభువా. అయా మిషనరీస్ ని మీరు దీవించండి ప్రభా. అనేక ఆత్మలను మీ కొరకు సంపాదించే వారిగా వారిని మీరు నిలవబెట్టండి. అదే విధంగా సువార్థికులను మీరు దీవించండి. సువార్త చేయు వారి పాదములు ఎంతో సుందరమైనవి, ధన్యమైనది అంటున్నారు తండ్రి. మీరే వారికి తోడుగా ఉండి నడిపించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా నా తండ్రి ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. అయా వారు పడుతున్న కష్టము, వేదన, బాధ, శోధన అన్నిటి నుంచి కూడా
కూడా విడుదల దయచేసి అయా వారు పడుతున్న కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని దయచేయమని అయా వారి కష్టార్జితాన్ని మీరే దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాము ప్రభువా. అయా మరి తండ్రి ఇంతవరకు తండ్రి చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించి సకల మేలులతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.